హాయ్ అండి అందరికీ. నేనైతే మా పక్కన అయితే మునిగిపోయిందండి, మొత్తం అంతా మునిగిపోయింది. మొత్తం రెసిడెన్సీ అంట అని చెప్పాను కదా మీకు, రెసిడెన్సీయే కానీ పక్కన మొత్తం అంతా మునిగిపోయిందండి. బయటికి వెళ్ళడానికి అయితే అసలు లేదు. మాకైతే పర్వాలేదండి, కొంచెం వీధిలో అయితే వెళ్ళడానికి రావడానికి అయితే ఉంది. ఇక్కడ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అస్సలు లేదండి. నా కొడుకు అయితే అమ్మ మునిగిపోయింది రా అని చెప్పి తీసుకుని వెళ్ళాడండి. చూసారా ఎంత వాటర్, ఆ వాటర్ వెళ్ళడానికి ఈ పక్కన ఆ పక్కన తవ్వారండి. అది మధ్యలోంచి అయితే వెళ్తుంది. చూసారా ఎంత వేగంగా వెళ్తుందో వాటర్ అంతాని. ఎలా మునిగిపోయిందంటే గొట్లు కొంచెం ఎత్తులో ఉన్నాయండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళైనా సరే పంటలు అవి పండిస్తూ ఉంటారండి, మొక్కజొన్నని అవని ఇవని వేస్తూ ఉంటారు. కానీ అయినా సరే అది మొత్తం పాడైపోయిందండి. ఇక్కడైతే కొత్త బిల్డింగ్లు అయితే కడుతున్నారండి. కొత్త బిల్డింగ్లు కట్టిన చోట కూడా మొత్తం ఇంకా గ్యాప్ అనేది లేదండి. అసలు గ్యాప్ లేకుండా కూడా వర్షం వచ్చేసింది, మొత్తం నీరంతా మునిగిపోయిందండి. చూసారా ఎలా మునిగిపోయిందో. మొత్తం ఎలా అంటే పాపం చెప్పక్కర్లేదు. చూడండి ఎంత వాటర్ అయితే వచ్చింది. ఇది రెసిడెన్సీ అంటారు కానండి, మొత్తం చిరాకండి. చూసారా పాపం ఆ ఇల్లులు కడుతున్న వాళ్ళు ఇలా గుడిసెలు వేసుకున్నారు. వీళ్ళ కష్టాలు చూస్తే నిజంగా జాలేసిందండి నాకు. నిజంగా పాపం వాటర్లోంచి చిన్నపిల్లలతోటి వాళ్ళు అలా బరకాలు కట్టుకుని ఎక్కడి నుంచో వచ్చారండి, ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చి వాళ్ళు ఇలా కష్టపడుతున్నారు. చూసారా మొత్తం అంతా వాటర్ వచ్చేసింది ముందంతాని, ఈ పక్కన ఆ పక్కన వాటర్ వచ్చేసింది. చూసారా ఇంట్లోంచి కూడా పాపం వాళ్ళు ఎలా మడితే అలా ఉన్నారండి. అందులోని చిన్న పాపలతోటి కట్టని. చూసారా ఇంకోండి మొత్తం ఇంకా గ్యాప్ లేదు మాట వీళ్ళకి. వీళ్ళపై అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి పాపం. ఆ ఇల్లులు కట్టి వాళ్ళండి, ఇల్లు పనులు చేస్తున్నారని చెప్పాను కదండి, వాళ్ళండి వీళ్ళు. అసలు వీళ్ళకి వండుకోవడానికి కానీ ఉండడానికి కానీ దారి లేకుండా ఉన్నారండి. ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడండి. ఎలా ఉందో చూసారా చెరువులాగా. ఈ పగలైతే పర్వాలేదండి, నైట్ అయ్యేసరికి చిన్నపిల్లలతో పడుకుంటారు పాపం. అప్పుడు వర్షం పాములు అవి వస్తాయి కదండి. చూడండి ఇలా వండుకుని పొయ్యి కూడా బాగా మునిగిపోయిందండి, వండుకోవడానికి కూడా లేదండి. చూసారా నాకు వీళ్ళ కష్టాలు చూస్తే చాలా జాలేసిందండి. నేను వీడియో అయితే తీసుకోవడానికి వెళ్ళాను, కానీ తర్వాత వీళ్ళని చూసిన తర్వాత నాకైతే ఏడుపు వచ్చిందండి. వాటర్ అయితే ఇంట్లోకి కూడా వచ్చేసింది. చూడండి మొత్తం అయితే మునిగిపోయిందండి. చూసారా వాటర్ ఎంత వాటర్ వచ్చేసిందో మొత్తం ఇంట్లోకి. మొత్తం ఇదంతా అయితే మునిగిపోయిందండి, అసలు గ్యాప్ అనేది లేదు. వీళ్ళు ఎలాగా ఉంటున్నారా అనిపించిందండి నాకు నిజంగా అయితే. మనం ఒక్క రోజు అయితే పిల్లలతో అలా ఉండలేమండి, భయపడిపోతాము. అయిబాబు అని చెప్పేసి. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి కూడా ఇలాగా చేసుకుంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి. వాళ్ళ పరిస్థితి ఎవరికి రాకూడదండి నిజంగా. చూసారా వాళ్ళకి అసలు పాపం నడవడానికి కూడా దారి లేదండి, నడవడానికి కూడా అస్సలు దారి లేదు. దారి లేకపోయినా కూడా అందులోనే ఉన్నారండి గుడిసెలు వేసుకొని. ఎంతలా అంటే పాపం ఇంకా ఏం చేస్తారండి, ఎక్కడి నుంచో వచ్చారు, ఉండడానికి దారి ఉండదు. మనలాంటి వాళ్ళకే అది ఇది అని చెప్పేసి ఇల్లులు అయితే ఇవ్వరు. అలాంటిది పనిచేసే వాళ్ళని ఎంత చులకనగా చూస్తారో చెప్పండి. అలాంటి వాళ్ళకి ఎవరన్నా ఆదుకుంటారా చెప్పండి, ఎవ్వరూ ఆదుకోరు. నిజంగా చెప్తున్నానండి. మాదైతే సొంత ఇల్లు అయితే నేనైతే మా ఇంట్లో తీసుకుని పెట్టుకునేదాన్ని, కానీ ఇది మాది రెంట్కి కదండి. కానీ అలా నాకు వాళ్ళని చూస్తే నాకు ఏదోలా జాలి అనిపించిందండి. నేను చూసిన మూలాన్ని నాకు జాలేసిందండి. నేను చూడకపోతే నాకు అంత అలా అనిపించకపోను. ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే చాలా బాధేసిందండి. అస్సలు నిజంగా అయితే పాపం వాళ్ళు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ దారి అయితే లేదండి. నిజంగా వాళ్ళకి పెట్టి వాళ్ళు కూడా ఎవరు లేరండి.